మన ఖమ్మం నగరానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. సాక్షాత్ ఆంజనేయ స్వామివారు ప్రజల క్షేమం కోరి అష్టదిక్కులలో స్వయంగా వెలిసి ఉన్నారంట. మరి మనం దర్శించుకోవాలి కదా, చూసేద్దాం. శ్రీ వీర బాలాంజనేయ స్వామి ఆలయం వల్లాలవారి తోట, పీసీకే తోట అని కూడా అంటారు. 3 టౌన్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర ఎప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటాయి. బాలాంజనేయ స్వామిగా ఇక్కడ అందరూ పిలుస్తారు. శ్రీ సత్యనారాయణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం కాలవొడ్డు. గుడి చాలా పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి సత్యనారాయణ స్వామితో పాటు దర్శనమిస్తారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం బుర్హాన్పురం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడి ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారు అభయ ఆంజనేయ స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందారు. స్వయంభూ దక్షిణముఖ భక్తాంజనేయ స్వామి దేవాలయం బీకే బజార్. ఇక్కడ స్వామివారు దక్షిణం వైపు ఫేస్ చేసి ఉంటారు. అందుకోసమనే ఇక్కడ దక్షిణముఖ ఆంజనేయ స్వామిగా పేరొచ్చింది. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం రాతి దర్వాజా దగ్గర నిజాంపేట్లో ఈ గుడి ఉంది. శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయం చెరువు బజార్. మెయిన్ రోడ్ మీదే ఈ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది మీకు. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం రైల్వే గేట్ వద్ద కమాన్ బజార్. చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. అన్ని దేవుళ్ళు ఇక్కడ మనకి శ్రీ విఘ్నేశ్వర దక్షిణముఖ భక్తాంజనేయ స్వామి దేవాలయం గుట్టల్ బజార్. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. మీరందరూ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన గుడులు. మరి ఈ హనుమాన్ జయంతికి మీరు ఏ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్.